ఆశీలైన పెద్దలు రాష్ట్ర వ్యాప్తంగా బూత్ స్థాయి అధ్యక్షులు బాధ్యులు దాదాపు 17 పార్లమెంటు స్థానాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మూడవసారి గెలిపిస్తామనేటువంటి ఒక సంకల్పంతో పోలింగ్ బూత్ను బాధ్యతగా తీసుకొని ప్రధానమంత్రి మోదీ గారు గెలవాలంటే మొదటగా మన పోలింగ్ బూత్లో గెలవాలి. అందుకు మనం సిద్ధమా? మన పోలింగ్ బూత్లో మోదీ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామా? మన పోలింగ్ బూత్లో మనం గెలిస్తే మూడవసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం. దేశమంతా కూడా మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలి, ఇది దేశ ప్రజల అవసరమని, ఈ దేశం యొక్క సమగ్రత, దేశం యొక్క సమైక్యత కాపాడడమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ప్రధానమంత్రి మోదీ గారు ఈ దేశంలో 4 కులాలు ఉన్నాయని, ఆ 4 కులాల యొక్క భవిష్యత్తు కోసము నా భవిష్యత్తునంతా కూడా ఈ దేశం కోసం అర్పితం చేశానని చెప్పి వారు బాహాటంగా చెప్తా ఉన్నారు. ఒకటి యువ కులము, 2 మహిళా కులము, 3వది రైతులు, 4వది పేదరికం. ఈ 4 కులాల కోసం పాటుపడేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మొన్నొక మహానుభావుడు మన విపక్ష పార్టీ నాయకులు బీహార్లో మాట్లాడుతున్నారు, మోదీ గారికి అసలు కుటుంబమే లేదు, మరి ఏ రకంగా ఈ దేశాన్ని పాలిస్తారని చెప్పి. ఇక్కడ మనం ఉన్న వాళ్ళందరం కూడా మోదీ గారే ఈ దేశమంతా నా కుటుంబం అని చెప్పి వారు భావిస్తున్నారు. కాశ్మీర్ నుంచి మొదలుకొని కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఈ దేశ ప్రజలందరూ కూడా కుల మత ప్రాంతాలకు అతీతంగా వారు నా కుటుంబ సభ్యులుగా భావించి వారి ప్రయోజనాల కోసం వీరు పనిచేస్తున్నారు. ఇవాళ మనమందరం కూడా మన మోడీ గారు మన కుటుంబ సభ్యులని చెప్పి మనం భావిస్తున్నాం. మనం భావిస్తున్నామా మోడీ గారు మన కుటుంబ సభ్యులేనా? మోడీ గారు మన కుటుంబ సభ్యులేనా? చేతులెత్తి గట్టిగా చెప్పండి, మోదీ గారు నా కుటుంబం అని. మోదీ గారు దేశమే నా పరివారం అని చెప్పి పనిచేస్తా ఉన్నారు. కానీ మీరు మీ ప్రబుద్ధులు కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసం పనిచేస్తున్నారు? నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎవరి కోసం అంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా వారు పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మన రాష్ట్రంలో కేసీఆర్ గారు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఎవరి కోసం అంటే కేవలం కల్వకుంట్ల కుటుంబం కోసం మాత్రమే కేటీఆర్ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఒక ఆలోచనతోని ఇవాళ బీఆర్ఎస్ ఆ కుటుంబం కోసం పనిచేస్తుంది. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీని చూడండి, ఇవాళ సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ను ముఖ్యమంత్రి చేయాలంటున్నారు. లల్లు ప్రసాద్ యాదవ్ ఇవాళ తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి చేయాలంటున్నారు. ఫరూక్ అబ్దుల్లా నా కొడుకును ఇవాళ ఉమర్ అబ్దుల్లాను ప్రధానమంత్రి చేయమంటున్నారు. ఆ రకంగా ఏ పార్టీని చూసినా వాళ్ళ కుటుంబ ప్రయోజనాలు తప్పితే నరేంద్ర మోడీ గారు మాత్రము ఈ